ఇప్పటి వరకు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాల్లో 128 మంది చనిపోవడం జరిగింది. దీంట్లో ఫుడ్ పాయిజన్ సంఘటనల వల్ల కొద్దిమంది చనిపోయారు. కొద్దిమంది అక్కడ వసతులు సౌకర్యాలు సరిగా లేక ఆరోగ్యాలు దెబ్బతిని కొద్దిమంది చనిపోయారు. కొద్దిమంది వివిధ సమస్యల వల్ల గురుకులాల్లో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంకా పాము కాట్లకు గురై తేలు కాట్లకు గురై కొంతమంది చనిపోయారు. ఈ 128 చావులు ఇవి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి హత్యలుగానే ఇవాళ మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మా చెన్నూరు పట్టణంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో శ్రీహిందూ అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. నిన్న ఆమె డెడ్ బాడీని మేము మంచిర్యాల సివిల్ హాస్పిటల్లో చూసి వారి తల్లిదండ్రులకు ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చి రావడం జరిగింది. ఈ అమ్మాయి శ్రీహిందూ అమ్మాయిది 128వ చావు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెన్నూరు పట్టణంలోని గురుకుల పాఠశాలలో ఈ అమ్మాయి 4 రోజుల క్రితం సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే 4 రోజులుగా విషయాన్ని మంత్రి గారు, జిల్లా కలెక్టరు, అధికారులు దాచిపెట్టి తప్పనిసరి పరిస్థితులలో ఆమె నిన్న చనిపోయిందని చెప్పి డిక్లేర్ చేసినారు. ఆ డెడ్ బాడీని కూడా మేము మంచిర్యాల సివిల్ హాస్పిటల్లో చూడడానికి పోతే పోలీసుల పహారాలో మార్చిరీలో డెడ్ బాడీని పెట్టి తాళం వేసినారు. మేము ఒక 20-30 మంది నాయకులం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళం పోయి మేము ఆ అమ్మాయి డెడ్ బాడీని చూడాలి, ఆ తల్లిదండ్రులను పరామర్శించాలి, వాళ్ళను ఓదార్చాలి, ధైర్యాన్ని ఇవ్వాలి వాళ్ళకని చెప్పి మేము అక్కడ గొడవ చేస్తే మాకు చివరికి తాళం వేసినటువంటి మార్చురీ కీస్ తెప్పించి పోలీసుల దగ్గర నుండి ఆసుపత్రి వాళ్ళు తాళం ఓపెన్ చేసి డెడ్ బాడీని చూపించడం జరిగింది. 7వ తరగతి చదువుతున్నటువంటి ముక్కుపచ్చలారని బిడ్డ ఈ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మా చెన్నూరు పట్టణంలో గురుకుల పాఠశాలలో ఆత్మహత్య చేసుకుంది. వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి వాళ్ళ తండ్రి గారిని, వాళ్ళ అమ్మగారిని అందరినీ కూడా ఓదార్చడం జరిగింది. చెన్నూరు మండలం గంగారం గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు. అంటే గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఏం చెప్పారు అంటే వారు తెలంగాణలో కేసీఆర్ గారి ఆనవాళ్లను చెరిపేస్తా అని ముఖ్యమంత్రి చెప్పిండు. ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని ఈ రాష్ట్రంలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ఇవాళ కేసీఆర్ గారి ఆనవాళ్లను చెరిపేసే పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. 1000కి పైగా గురుకులాలు 10 సంవత్సరాల మా పాలనలో మేము పెట్టి లక్షలాది మంది పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు ఒక్కొక్కరి మీద సంవత్సరానికి 2 లక్షలకు పైగా ఖర్చు చేసి మేము మంచి విద్యను అందించేటటువంటి ప్రయత్నం, అన్ని రకాల సౌకర్యాలతోని వసతులతోని మంచి నాణ్యమైనటువంటి భోజనం, అద్భుతమైనటువంటి విద్యను, కార్పొరేట్ స్థాయి విద్యను అందించేటటువంటి ప్రయత్నం మేము చేస్తే ఇవాళ ఈ ప్రజల మీద కక్షగట్టినట్టుగా, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల మీద కక్షగట్టినట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుండి మొదలుకొని మంత్రులు ఎమ్మెల్యేలు ఇవాళ కేసీఆర్ గారి ఆనవాళ్ళైనటువంటి గురుకులాలను సర్వనాశనం చేస్తూ ఉన్నారు. గతంలో దానికి సంబంధించి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గురుకుల బాట కార్యక్రమాన్ని కూడా తీసుకొని ఒక 2 వారాల పాటు వివిధ గురుకులాలను సందర్శించి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావడం జరిగింది. ఆ సందర్భంలో కొంత గురుకులాలు లేదా వసతులు కల్పిస్తున్నట్టు, సౌకర్యాలు కల్పిస్తున్నట్టు, అధికారులను ఇన్ఛార్జీలుగా పెడుతున్నట్టు, ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు గురుకులాలకు పోయి అక్కడ ఏదో భోజనం తిన్నట్టు ఏదో యాక్షన్ చేసిరు తప్ప ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఇవాళ గురుకులాల పరిస్థితి తయారైంది. అంటే నేను ఒక మాట అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమంత్రిని కానీ, ఈ మంత్రులను, ఈ ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల్ని, మీ 6 గ్యారంటీలను నమ్మి, మీరు ఇచ్చినటువంటి 420 హామీలను నమ్మి, మీరు ఇచ్చినటువంటి వివిధ డిక్లరేషన్ల హామీలను నమ్మి తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మీకు ఓట్లేస్తే మీరు ఇవాళ ఈ వర్గాలకు ఇస్తున్నది ఏంటంటే చావులు గిఫ్ట్గా ఇస్తున్నారు. ఈ వర్గాల పిల్లల భవిష్యత్తు బంగారుమయంగా ఉంటుంది అనుకుని నమ్మి మీకు ఓట్లేస్తే ఇవాళ ఈ వర్గాల పిల్లల చావుల్ని మీరు గిఫ్ట్గా ఇస్తూ ఉన్నారు. కేవలం వీళ్ళే కాదు, ఇవాళ ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు సుమారు 42 మంది, రైతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు 300 పైచిలకు మంది, ఇవాళ రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఆత్మహత్యలు చేసుకునే కాడికి పరిస్థితి వచ్చింది. కాంట్రాక్టర్లు బిల్లులు రాకుండా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ రాక విద్యార్థులు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, కాలేజీలు పెట్టిన వాళ్ళు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా వల్ల కాంగ్రెస్ పాలనలో, రేవంత్ రెడ్డి పరిపాలనలో సంతోషంగా లేరు.
మరి ఎవరు సంతోషంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే ముఖ్యమంత్రి గారు, మంత్రులు వీళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒకవైపు గురుకులాల్లో పిల్లలు వస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఫుట్బాల్ ఆటలు ఆడుతూ ఉన్నాడు. మంత్రి వివేక్ గారు చెన్నూరు పట్టణంలో మంత్రిగా ఉన్నటువంటి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గ కేంద్రమైనటువంటి చెన్నూరు పట్టణంలో గురుకులంలో అమ్మాయి చనిపోతే మంత్రి వివేక్ గారు ఏం చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారంటే ఎల్బీ స్టేడియంలో ఫుట్బాల్ ఆటలు ఆడుతున్నారు. అంటే పిల్లల చావులు కూడా వాటి పట్ల కూడా కనీసం మీకు కనికరం లేదు, చీమగుట్టినట్టయినా లేదు. ఇవాళ మీ ఇళ్లలో పిల్లలకు ఇదే జరిగితే మీరు ఒప్పుకుంటారా? మీ ఇళ్లలో పిల్లలకు ఏదైనా జరగరానిది జరిగితే మీరు ఎల్బీ స్టేడియంలో పోయి ఫుట్బాల్ ఆటలు ఆడుకుంటారా? నేను అడుగుతా ఉన్నాను ఇవాళ ముఖ్యమంత్రిని కానీ మంత్రి వివేక్ని కానీ. కనీసం ఒక్కనాడు కూడా ఈ గురుకులాలకు సంబంధించి ముఖ్యమంత్రి సమీక్ష పెట్టాడు, మంత్రులు సమీక్ష పెట్టారు, ఎమ్మెల్యేలు సమీక్ష పెట్టారు. ఇప్పటి వరకు చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కానీ మా మంచిర్యాల జిల్లాలో కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కానీ గురుకులాల అంశంలో మంత్రి వివేక్ గారు ఒక్కసారి కూడా సమీక్ష పెట్టలే. మరి ఏం చేస్తున్నాయనంటే ఫుట్బాల్ ఆటలు ఆడుకుంటుండు. ఒకవైపు పిల్లలు చస్తున్నారు, ఈయన మాత్రం ఫుట్బాల్ ఆటలు ఆడుకుంటా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఈయన గురుకులాల మీద సమీక్ష పెట్టాడు, నియోజకవర్గ అభివృద్ధి మీద సమీక్ష పెట్టాడు. దేని మీద సమీక్షలు పెడతాడు? వీళ్ళ విశాఖ ఇండస్ట్రీస్ మీద సమీక్ష పెట్టుకుంటాడు హైదరాబాద్లో. వీళ్ళ V6 ఛానల్కి పోయి గంటలు గంటలు కూర్చొని ప్రతిపక్ష మూల్యం మీద ఏం స్టోరీలు వేయాలి, ఎట్లా బదనాం చేయాలని దాని మీద సమీక్ష పెట్టుకుంటాడు V6 ఛానల్లో. వెలుగు పేపర్లో ఎవరి మీద రోత రాతలు రాపియాలని దాని మీద గంటలు గంటలు సమీక్షలు పెట్టుకుంటాడు. ఈయన సోషల్ మీడియా టీంతోని ఎవరి మీద బురద జల్లాలి దాని మీద గంటలు గంటలు సమీక్షలు పెట్టుకుంటాడు మంత్రి వివేక్ గారు. కానీ చెన్నూరు పట్టణంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గ కేంద్రంలో గురుకులంలో ఒక ఆడబిడ్డ, ముక్కుపచ్చలారనే ఆడబిడ్డ 7వ తరగతి చదువుతున్న అమ్మాయి చనిపోతే ఇప్పటి వరకు సమీక్ష లేదు, గతంలో సమీక్ష లేదు. జిల్లా కలెక్టర్ అనేటోడు విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయ్ అయిపోయాడు, వివేక్ ఇంట్లో గుమాస్తా అయిపోయాడు. కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడు, ధైర్యం ఇయ్యరు. జిల్లాధికారులు పట్టించుకోరు, జిల్లా యంత్రాంగం పట్టించుకోరు. మేము నిన్న డిమాండ్ చేసినాం, ఆ కుటుంబానికి వెంటనే 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి.